హాయ్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, అండర్స్టాండింగ్ థైరాయిడ్ అంటే ఏంటి, అసలు థైరాయిడ్ టెస్ట్ ఎందుకు చేస్తారు అనేది మనం తెలుసుకునే ముందు థైరాయిడ్ హార్మోన్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ థైరాయిడ్ అనేది పిట్యూటరీ గ్రంథి విడుదల చేసే హార్మోన్. పిట్యూటరీ గ్లాండ్ అనేది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఆ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ థైరాయిడ్ గ్లాండ్ దగ్గరికి చేరి అక్కడ ప్రతిచర్య జరపడం ద్వారా T4 అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ T4 హార్మోన్ ఎప్పుడైతే లివర్ దగ్గరికి చేరుతుందో లివర్ అప్పుడు T3ని రిలీజ్ చేస్తుంది. T3 రిలీజ్ అయినాక T3 వచ్చి మనకి బాడీలో ఉండే మెటబాలిక్ యాక్టివిటీస్ అండ్ ఆల్ అదర్ ఎసెన్షియల్ యాక్టివిటీస్ లైక్ బర్నింగ్ ఫ్యాట్, కొలెస్ట్రాల్ మెయింటెనెన్స్, కాల్షియం డిపాజిట్స్ ఇలాంటివన్నిటినీ T3 హ్యాండిల్ చేస్తుంది. సో మనకి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కరెక్ట్గా పిట్యూటరీ గ్లాండ్ ద్వారా కరెక్ట్గా రిలీజ్ అయ్యి అది కరెక్ట్గా థైరాయిడ్ గ్రంథిని చేరి అక్కడ నుంచి T4 రిలీజ్ చేసి తద్వారా T3 రిలీజ్ అయితేనే బాడీలో ఉండే ప్రతి ఒక్క మెటబాలిక్ ఫంక్షన్ అనేది రెగ్యులర్గా జరుగుతుంది. ఎప్పుడైతే ఈ చర్యలో ఎక్కడ బ్రేక్ పడినా, అంటే TSH రిలీజింగ్ తక్కువైనా లేదు ఎక్కువైనా, అప్పుడు శరీరం యొక్క ప్రతిచర్య మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. హెయిర్ ఫాల్ కానీ, వెయిట్ లాస్ కానీ, వెయిట్ గెయిన్ కానీ, డిప్రెషన్ కానీ ఇలాంటివన్నీ థైరాయిడ్ హార్మోన్ వల్ల మనకు జరుగుతాయి అనేది మనకు తెలిసిందే. సో అండర్స్టాండింగ్ థైరాయిడ్ ఇట్ సెల్ఫ్ మీన్స్ ద స్టిమ్యులేషన్ అండ్ జనరేషన్ ఆఫ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. సో వెన్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రిలీజ్ అయ్యింది అంటే ఇట్ షుడ్ అల్టిమేట్లీ లీడ్స్ టు ద జనరేషన్ ఆఫ్ T3. సో మనకి ఏమవుతుంది అంటే ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ సరిగ్గా లేదు శరీరంలో అన్నప్పుడు, బ్లడ్ టెస్ట్ ద్వారా తెలిసినప్పుడు మన డాక్టర్లు ఏమిస్తారంటే థైరాక్సిన్, దట్ ఈస్ నథింగ్ బట్ T3ని మనకి ట్యాబ్లెట్ రూపంలో ఇస్తారు. సో T3 అనేది ఒకసారి తీసుకోవడం మొదలెడితే లైఫ్ లాంగ్ తీసుకోవాలి. సో దట్ ఇట్ మెయింటైన్స్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లెవెల్స్ బ్యాలెన్స్ చేస్తుంది అండ్ ఇట్ క్యారీస్ అవుట్ ఆల్ మెటబాలిక్ యాక్టివిటీస్. అన్లెస్ అండ్ అంటిల్ డాక్టర్ స్టాప్ చేయండి అనేంత వరకు మనం T3 తీసుకుంటూనే ఉండాలి. దట్ ఈస్ థైరాక్సిన్ ఖచ్చితంగా బాడీలో తీసుకుంటూనే ఉండాలి, ఎవ్రీడే తీసుకోవాలి.